హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గార్డెనింగ్ విత్ రాజీ. ఈరోజు నేను మీకు పుదీనా మనం స్టెమ్ కటింగ్స్ నుండి ఎలా గ్రో చేసుకోవాలో చెప్తానండి. నేను ఇలా పెద్ద టబ్లో గ్రో చేస్తున్నాను అండ్ ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా గ్రో చేసుకోవచ్చు. దీంట్లో నేను 2 ప్లాస్టిక్ దాంట్లో గ్రో చేస్తున్నాను. మనం 15 to 20 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు పుదీనా అనేది. మనకి బయట మార్కెట్లో మనకి నచ్చిన పుదీనా అంటే వెరైటీస్ బయట అమ్ముతారనుకో, అలాంటి కాకుండా వాటిల్లోనే మీకు నచ్చిన లీవ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మనకి పుదీనాలో. మనకి నచ్చిన వెరైటీస్ తెచ్చుకొని మనం ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. వీటికి మనం బయట చూస్తే కొన్ని వాటికి ఇట్లా వచ్చుంటాయి వేర్లు. వాళ్ళు డైరెక్ట్గా కోయడం వల్ల వాటికి వేర్లు ఉంటాయి. వాటిని చూసుకొని మనం వేర్ల కోసం ఈ ఉన్న పైన వరకు లీవ్స్ అనేవి కట్ చేసుకుంటే ఓన్లీ వేర్లు అని ఉంచుకోవాలి. ఈ స్టెమ్స్కి ఉన్నది కట్ అవ్వకుండా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లీవ్స్ కట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇలా బయట తెచ్చుకున్నవి మనం ఏమి స్టోర్ చేసి వాటర్లో అలా ఏం అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా మనము పెట్టుకోవచ్చు, నేలలో అదే నాటుకోవచ్చు. నాటుకుంటే మనకి 15 to 20 డేస్లోనే మనకి పుదీనా గ్రో అవుతుంది. మనకి నచ్చిన వెరైటీసే మనము రకాలు ఉంటాయి కాబట్టి పుదీనాలో మనం తెచ్చుకొని గ్రో చేసుకోవచ్చు. కొన్ని వాటికి వాళ్ళే వేర్లు ఇలా చూడండి, ఈరోజు తెచ్చిందే చూడండి, నేను బయట మార్కెట్లో తెచ్చిన వాటికి వేర్లు ఇలా ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా మనము లీవ్స్ ఉన్న వేర్ల దగ్గరే కొన్ని లీవ్స్ వచ్చి ఉంటాయి చూడండి, ఇవి తీసేసి మనము డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మట్టిలో. మనము ఎక్కువగా మనము ఎర్రగా, ఇప్పుడు స్టెమ్స్ ఎర్రగా ఉన్నవి తీసుకుంటే మనకి పుదీనా అనేది బాగా ఘాటుగా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది బాగా ముదురుది తీసుకోవాలి. మనము రెండోసారి వేసేటప్పుడు మనకి గ్రో అవ్వడానికి ముదురుది అయితే త్వరగా గ్రో అయ్యి మనకి త్వరగా పుదీనా అనేది వచ్చేస్తుంది. మనకి నాటు పుదీనా అని మనం గుర్తించడానికి ఇదిగో ఇక్కడ స్టెమ్స్ అనేవి ఎర్రగా ఉందంటే ఇది నాటుదన్నమాట. ఇది ఇలాంటివే బిర్యానీస్లో వాటిలో వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇలాంటిదే తెచ్చుకోండి. నేను పాటింగ్ మిక్స్ కోసం సాయిల్ తీసుకున్నాను, మట్టి అండ్ మాన్యూర్ అండ్ వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. మొత్తం మిక్స్ చేసి మనము స్టెమ్ కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. మనం ఇవే అని కాదు, నార్మల్ గార్డెనింగ్ సాయిల్ అన్నా అండ్ మాన్యూర్ తీసుకోవచ్చు, కంపోస్ట్ లేకపోయినా పర్లేదు. అంటే అవైలబుల్గా లేని వాళ్ళకి చెప్తున్నాను. అలా మిక్స్ చేసి నార్మల్ మనం ప్లాస్టిక్ వాటిలోనే గ్రో చేసుకోవచ్చు. నార్మల్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న పాట్స్ అంటే నార్మల్ కుండీల్లో అన్న గ్రో చేసుకోవచ్చు. నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసానండి. మనం వేసిన సాయిల్ అనేది కొంచెం తడిగా ఉండాలి, కొంచెం వాటర్ స్ప్రే చేయాలి, బాగా తడిగా ఉండేది చూసుకొని మనము స్టెమ్స్ అనేవి పెట్టుకోవాలి. స్టెమ్స్ అనేవి అక్కడ లీవ్స్ అనేవి మనకి ఉండకూడదు, రూట్స్ దగ్గర లీవ్స్ కట్ చేసుకోవాలి. రూట్స్ అనేవి మనము స్టెమ్ అనేది స్ట్రైట్గా పెట్టకూడదు. అలా మనము స్టెమ్ అనేది ఇట్లా వంపి పెట్టాలి. వంపితే మనకి జర్మినేషన్ అనేది ఫాస్ట్గా అయ్యి మనకి పుదీనా అనేది ఫాస్ట్గా వస్తుంది. జర్మినేషన్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. మనం రూట్స్ అనేవి త్వరగా ఫామ్ అవుతాయి మనకి అలా పెడితే. మనకి అన్నీ ఫామ్ అవుతాయని మనం చెప్పలేం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే మనము పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 5-6 పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 3 అన్నా జర్మినేషన్ అనేవి అవుతాయి. కాబట్టి మనము ఒక 5-6 పెట్టుకోవచ్చు చూసుకొని. ఇట్లా పడుకోబెట్టి పెట్టాలి. మనం ఇలా రూట్స్ పెట్టాక, స్టెమ్స్ పెట్టాక మళ్ళీ పైన వాటర్ స్ప్రే చేయాలి. ఇలా మనము స్టెమ్స్ నుండి ఇలా నాటుకోవాలి మనము పుదీనాని.
మనం స్టెమ్స్ పెట్టగానే అవి కింద వెళ్తాయి కదా, అవి బ్రాంచెస్ అనేవి అవి కింద అంటుకున్నప్పుడు ఆ మట్టి అదంతా రూట్స్ ఈ స్టెమ్స్కి అంటుకొని దీని నుండి కూడా కొత్త రూట్స్ అనేవి జర్మినేట్ అయ్యి మనకి మళ్ళీ ఇంకా న్యూ ప్లాంట్స్ అనేవి జర్మినేషన్ అవుతాయి. అప్పుడు ఇదంతా ఫుల్గా ఫామ్ అవుతుంది మనకి. ఇప్పుడు వస్తున్నాయి చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు మనము ఒకటి వేసామంటే దానికి సైడ్ వచ్చే స్టెమ్స్ నుండి మనకి మళ్ళీ కొత్త రూట్స్ జర్మినేట్ అవుతాయి. స్టెమ్స్ ఇలా కొమ్మలు అనేవి ఎర్రగా ఉన్నది టేస్ట్ బాగుంటుంది. దీంట్లో వెరైటీస్ ఉంటాయి. ఇదిగో వైట్ అంటే ఇట్లా ఎర్రగా లేనిది చూడండి, స్టెమ్స్ ఎరుపు లేనిది ఇట్లా ఇది కూడా ఉంటుంది. అంటే నేను అన్నీ చూపిస్తున్నాను మీకు డిఫరెన్స్, ఇలా కూడా ఉంటుందని. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.